బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వైలా మధ్యాహ్న కాంశుబా కాలయాకుమేబుల్లా మాలకుమినిలాహిన్ గైరుహు కజ్జాతుకుం బైనతుం మిరబ్బికుం ఫౌఫుల్ కైల వల్ మీదాన వలా తబ్ఖసున్నాస అస్యాహుం వలా తుఫ్సిదు ఫిల్ అర్ది బఅద ఇస్లాహిహా దాలికుం ఖైరుల్ లకుం ఇన్ కుంతుం ముమినీన్. ఇంకా మేము మధ్యాహ్నం వారి వద్దకు వారి సహోదరుడైన షుఐబ్ను పంపాం. అతను వారితో, నా జాతి సోదరులారా, మీరు అల్లాహ్ని సేవించండి, మీకు ఆయన తప్ప వేరొక ఆరాధ్యం లేడు. వాస్తవానికి మీ వద్దకు మీ ప్రభు తరఫు నుంచి ఒక స్పష్టమైన నిదర్శనం వచ్చి ఉంది. కాబట్టి మీరు కొలతలలో తూనికలలో ఖచ్చితంగా న్యాయంగా వ్యవహరించండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. దిద్దుబాటు జరిగిన మీదట రాజ్యంలో అరాచకాన్ని సృష్టించకండి. మీరు నమ్మి నడుచుకునే వారి అయితే ఇందులోనే మీ మేలు ఉంది. ولا تأخذوا بكل صراط توعدون وتصدون عن سبيل الله من آمن به وتبغون عوجا واذكروا إذ كنتم قليلا فكثركم وانظروا كيف كان عاقبة المفسدين. చూడండి, విశ్వసించే వారిని బెదిరించి వారిని అల్లా మార్గం నుండి అడ్డుకునే ఉద్దేశంతో అందులో లోపాన్నించే ఆలోచనతో రాకపోక మార్గాలు కూర్చోకండి. అల్లాహ్ మీకు చేసిన మహోపకారాన్ని గుర్తుంచుకోండి. మీరు మరీ అల్ప సంఖ్యలో ఉండేవారు. అల్లాహ్ మీ జనసంఖ్యను పెంచాడు. కళ్ళలో జనాలకు పట్టిన దుర్గతిని కూడా కాస్త చూడండి. వైన్ కానా తాయిఫతుం మిన్కుం ఆమనూ బిల్లజీ ఉర్సిల్తు బిహి వ తాయిఫతుం లమ్ యుమినూ ఫస్బిరు హత్తా యహ్కుమల్లాహు బైననా వ హువ ఖైరుల్ హాకిమీన్. నాకు ఇచ్చి పంపబడే సందేశాన్ని మీలో ఒక వర్గం వారు విశ్వసించి రెండవ వర్గం వారు విశ్వసించకపోతే అల్లాహ్ మన మధ్య న్యాయ నిర్ణయం గైకొనే వరకు ఓపిక పట్టండి. ఆయన అందరిలో గల అత్యుత్తమ న్యాయాధీశుడు. قال الملأ الذين استكبروا من قومه لنخرجنك يا شعيب والذين آمنوا معك من قريتنا أو لتعودن في ملتنا قال ولو كنا كارهين. గర్విష్ఠులైన అతని జాతి పెద్దలు, ఓ షుఐబ్, మేము నీతో పాటు విశ్వసించిన వాళ్లను మా పురం నుండి వెళ్ళగొడతాము, లేదంటే మీరు మా మతంలోకి తిరిగి రావటం అన్నా చేయండి అని హెచ్చరించారు. దానికి అతను, ఏమిటి, దాంతో మేము విసుకెత్తిపోయినప్పటికీ తిరిగి రావాల్సిందేనా? అది ఉత్తరాయణ అల్లల్లాహి కజ్బనిన వద్నా ఫీ మిల్లతికుం బఅద ఇజ్ నజ్జానల్లాహు మిన్హా వమా యకూను లనా అన్ నఊదా ఇల్లా అన్ యషాఅల్లాహు రబ్బునా వసి'a రబ్బునా కుల్ల షైఇన్ ఇల్మా అల్లా యతవక్కల్నా రబ్బనా ఇఫ్తహ్ బైననా వ బైన కౌమినా బిల్ హఖ్ఖి వ అంత ఖైరుల్ ఫాతిహీన్. అల్లాహ్ మీ మతం నుండి మాకు విముక్తిని ప్రసాదించిన తర్వాత కూడా మళ్ళీ మేము దానిని ఆశ్రయిస్తే మేము అల్లాహ్కు పెద్ద అసత్యాన్ని అప్పందించిన వారం అవుతాం. ఇక మేము మీ మతంలోకి తిరిగి ఇవ్వడం అనేది జరగని పని. మా ప్రభువుని అల్లాహ్ తరలిస్తే తప్ప. మరో విషయం ఏమిటంటే మా ప్రభు జ్ఞానం అన్నింటినీ పర్యవేక్షించి ఉంది. మేము అల్లాహ్ని నమ్ముకున్న వారం. ఓ ప్రభు, మాకు మా జాతి వారికి మధ్య సత్యబద్ధంగా తీర్పు చేయి. నీవు అందరికన్నా ఉత్తమంగా తీర్పు చేసేవాడు. وقال الملأ الذين كفروا من قومه لئن اتبعتم شعيبا إنكم إذا لخاسرون. అప్పుడు ఆ జాతిలోని అవిశ్వాస నాయకులు, మీరు కానీ షుఐబ్ను అనుసరించారంటే తీవ్రంగా నష్టపోతారు, జాగ్రత్త అని హెచ్చరించారు. అంతే అకస్మాత్తుగా వాళ్ళని భూకంపం ముట్టడించింది. దాంతో వారు తెల్లారేసరికి తమ ఇళ్లలో చవాలై బోర్లబడి ఉన్నారు. الذين كذبوا شعيبا كأن لم يغنوا فيها الذين كذبوا شعيبا كانوا هم الخاسرين. షుఐబ్ను అసత్యవాదిగా చిత్రీకరించిన వారి పరిస్థితి అక్కడ ఎన్నడూ నివసించనే లేదన్నట్టుగా మారిపోయింది. షుఐబ్ మాటలను అసత్యాలను తిరస్కరించిన వారే నష్టపోయారు. وتولى وقال يا قوم لقد أبلغتكم رسالة ربي ونصحت لكم فكيف آسى على قوم كافرين. షుఐబ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఇలా అన్నాడు, ఓ జాతి వారలారా, నేను మీ ప్రభువు ఆదేశాలను అందజేశాను, నేను మీ శ్రేయాన్ని అభిలషించాను. అలాంటప్పుడు ఈ తిరస్కార మూక గురించి నేనెందుకు దుఃఖించాలి? وما أرسلنا في قرية من نبي إلا أخذنا أهلها بالبأساء والضراء لعلهم يضرعون. మేము ఎప్పుడు ఏ ప్రవక్తను ఏ జనపదానికి పంపినా అక్కడి జనులను అభాగ్యానికి అస్వస్థతకు లోను చేయకుండా ఉండలేదు. వారు అలాగైనా అహంకారాన్ని వీడి అనుకోన అలర్చుకుంటారని.
ثم بدلنا مكان السيئة الحسنة فوقعوا قد مصابنا الضراء والسراء فأخذناهم بغتة وهم لا يشعرون. తర్వాత వారి దౌర్భాగ్యాన్ని దౌర్భాగ్యంగా మార్చివేశాము. వారు బాగా వృద్ధిలోకి వచ్చినప్పుడు మా పూర్వీకులకు కూడా కష్ట సుఖాలు ఎదురయ్యాయి, ఇదేమైనా కొత్త విషయమా అన్నారు. అందువల్ల మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాం. దాని గురించి వారు ఊహించనైనా లేదు. ولو أن أهل القرى آمنوا واتقوا لفتحنا عليهم بركات من السماء والأرض ولكن كذبوا فأخذناهم بما كانوا يكذبون. ఒకవేళ ఆ బస్తీలలోని ప్రజలు విశ్వసించి భక్తిపరులుగా రాణించి ఉంటే మేము వారి కొరకు భూమి ఆకాశాల శుభాల ద్వారాలను తెరిచి ఉంచేవారు. కానీ వారు ధిక్కరించారు. అందువల్ల మేము వారి చెడు ఆలోచనకు ఫలితంగా వారిని పట్టుకున్నాము. అయినప్పటికీ బస్తీల ప్రజలు రాత్రిపూట తాము నిద్రపోతున్నప్పుడు మా శిక్ష వచ్చి పడదని నిర్భయంగా ఉన్నారా? లేదా పట్టపగలు తాము ఆటపాటలో నిమగ్నులై ఉండగా వచ్చి పడే మా ఆపద పట్ల ఈ నగరాల వారు నిశ్చితంగా ఉన్నారా? అఫామిను మకరల్లా ఫలా యామను మకరల్లా ఇల్లల్ ఖౌముల్ ఖాసిరూన్. ఏమిటి, వారు అల్లా వివాహం పట్ల నిశ్చింతగా ఉన్నారా? నిలువున మునిగిపోయే జనులు తప్ప వేరితరులు అల్లా వివాహం విషయంలో నిశ్చితంగా ఉండరు.